కృపను ఎప్పుడైతే వేడుకుంటావో అప్పుడు జరిగింది కార్యం. అర్థమైందా? నువ్వెంత పవిత్రురాలివైనా, ఎంత పరిశుద్ధుడివైనా, అది నీకు అతిశయ కారణము కారాదు. అహంకారంగా రాదు, అది గర్వంగా మారకూడదు. ఎప్పుడు దేవా నీ కృప ఎప్పుడు ప్రార్థన చేసిన కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నట్టు. ఎవరికి పక్షంగా ప్రార్థన చేసిన కృపతో జ్ఞాపకం చేసుకోవాలని నన్ను. నీ యోగ్యతను హృదయంలో కలిగి ఉండొద్దు. నీ అయోగ్యతను, అపాత్రతను నీ హృదయంలో గుర్తించు. దేవుని కృపని ఎడల ఎంత విస్తారంగా ఉందో గుర్తించు. అనుక్షణం ఆ కృప నీడలా నేను వెంటాడుతుంది. ఉందా నీలో ఏదన్నా అతిశయం? చెప్పండి. ఎవరన్నా ఇతరుల కంటే గొప్పవాళ్ళ? ఎవరికంటే గొప్ప నువ్వు? మీరు గొప్ప? మీ పక్కవారు గొప్ప? మీరేమనుకుంటారా? వీరందరికంటే నేను అధమ స్థితిలో ఉన్నాను, వీరే నాకంటే యోగ్యులు.